ఎల్బీ నగర్ అవేర్ గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యం కోసం 999 రూపాయలకే పలు టెస్టుల ప్యాకేజ్ ప్రారంభించారు. ఈ ప్యాకేజ్ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మన బొడ్డు వరకు కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో నొప్పి కానీ, ఆయాసం కానీ, గుండె దడ కానీ, వీక్నెస్ కానీ 4 కూడా ఇంపార్టెంట్ లక్షణాలు. షుగర్ పేషెంట్స్కి, స్మోకర్స్కి, బీపీ ఉన్న వాళ్ళకి నొప్పిలా రాదు. దీని ఏమాత్రం ఇలాగా అబ్నార్మల్ లక్షణాలు ఉన్నా కూడా దయచేసి అశ్రద్ధ చేయకుండా ఒక నియరెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్కో, ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరకో, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ టెస్ట్ చేయించుకుంటే చాలా వరకు ప్రాబ్లం జరుగుతుంది. సో నివారణ, ఈ నొప్పి లక్షణాలు, నొప్పి అనగానే దయచేసి అది ఫ్యాక్టర్స్ సంబంధించి ముందు టెండెన్సీ అయినా ఉండొచ్చు, లేదా మీ డైటరీ హ్యాబిట్స్ ఉండొచ్చు. సో ద రీజన్ ఏమైనా పేషెంట్ మీరు అంటున్న పోస్ట్ సర్జరీ డెత్స్ కానీ, పోస్ట్ సర్జరీ రిపీట్ బ్లాక్స్ అవుతున్నారు కానీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఏమి గుర్తుపెట్టుకోవాలంటే అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అవాయిడ్ చేయాలి. విచ్ ఇంక్లూడ్స్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, టేకింగ్ ఎక్సెసివ్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్, మొత్తం మెడికేషన్ ఎట్లా ప్రిస్క్రైబ్ ఉందో అట్లా తీసుకోవాలి. ఓకే, అది మనం నాకు ఇది నచ్చలేదు, ఇది నాకు బీపీ started more and more after that. In Hyderabad, every 6th person is a diabetic or a hypertensive after the age of about 25 to 30. It is a major risk factor for occurrence of coronary artery disease, in which we have a spectrum of disease, but the majority, what lot of modalities of treatment have come into play. The most important thing, revascularization strategies. Our hospital is well equipped with latest modalities of treatment of complex coronary artery disease, which includes management and the well. And nature of diffuse disease is there. Then once we get heart disease, the mortality and progression to heart failure is more than the well. And first year mortality. కొని బండి నడిపించినా కూడా డెత్ అవుతుంది అవదా. సో అది క్యాల్కులేటెడ్ రిస్క్ అనమాట. ఇప్పుడు మనం అది మెయిన్ రీజన్స్ ఏంటంటే రావడానికి దాని మీద మన ప్రొసీజర్ ఆఫ్ రిజల్ట్ కూడా డిపెండ్ అయ్యింది. టైం ఇస్ మోషన్. వచ్చినప్పటి నుంచి ఎంతసేపటి కానీ హాస్పిటల్ క్వాలిటీ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ. దిస్ ఈస్ ద థింగ్. బట్ ఇట్స్ ఎ జనరలైజ్డ్ కోయాగులేటిలిటీ ఇన్ ద బాడీ. So he can get heart attack, he can get lung pulmonary embolism, he can get embolism anywhere in the body. And దానికి తగ్గించడానికి మన అందరూ అపోహపడుతుంటారు. ఈ నొప్పి రాగానే ఎసిడిటీ అనుకుంటారు, కానీ ఎక్కువ సార్లు అది ఎసిడిటీ కాదు, హార్ట్ పెయిన్. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది ఎసిడిటీ అని లేట్ చేసి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఇబ్బందులకు గురవుతుంటారు. సో ఛాతీ నొప్పి రాగానే సహజం, నాకు నొప్పి వచ్చినా నేను ఫస్ట్ హార్ట్ కాదు ఎసిడిటీ అని అనుకుంటాను. కానీ అది ఎసిడిటీయా, హార్ట్ పెయిన్ అనేది నిర్ధారణ చేయాల్సిన డాక్టర్. దయచేసి మనకు మనం డెసిషన్ తీసుకోవాలి. నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ చేయించుకుంటే అది హార్ట్ పెయినా కాదనే చాలా వరకు తెలుస్తుంది. ఈ నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయంటే I am Dr. Rajiv Garg on behalf of Department of Cardiology and Cardiothoracic Surgery, Aware Gleneagles Global Hospital. We welcome everyone on the occasion of World Heart Day. Important message to be given on this day is, today in this pandemic era, it is an era of artificial intelligence, and connect to the heart is the theme of the year. Most important message is prevention is better than cure, for which I feel few things are necessary. And message to the general population is exercise 30 to 50 minutes a day, 5 times a week. Eat less than 5 grams of salt if you are healthy, and if you are a heart patient, less than 3 grams a day. Maintain your blood pressure at less than 140/90. Maintain your fasting blood sugar at 100 milligrams. Post lunch at less than 140 milligrams. Maintain your cholesterol at less than 200 milligrams per deciliter. LDL at less than 100 if you are not having heart disease. And if you have documented coronary artery disease, PTCA, bypass, maintain it at less than 70 milligrams per deciliter. Eat healthy food, avoid junk food, reduce carbohydrates in your daily diet, increase protein content, and limit fat to 30% of your diet.
and lead a healthy lifestyle, stress-free. Try to meditate for some time every day, which is a great boon in your daily lifestyle. Wishing you all a very healthy and happy life, healthy heart, and Jai Hind.